రే అజయ్, ఉంటే ఒక 200 ఇవ్వరా. ముందు నువ్వు నా దగ్గర నుంచి తీసుకున్న 1000 రూపాయలు ఇంకా ఇవ్వాల. ముందు ఆ 1000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు? ఉన్న డబ్బులన్నీ ఇందాడే కిరాణా షాప్ లో కట్టేశారా. ఉంటే నువ్వే ఇవ్వాలి, నేను అడిగిన 200. నాకు ఓ చిన్న పని ఉంది, వెళ్ళొస్తా. అమ్మ అందరు స్వీట్స్ కొనుక్కున్నారు కదా, మనం కూడా కొనుక్కుందామా? చేతిలో చూస్తే సార్చికి సరిపోక 10 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఏదో ఒకటి చేద్దాం. ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. అయ్యా, ఈ 10 రూపాయలు తీసుకొని కొంచెం మిక్చర్ కట్టండి అయ్యా. 10 రూపాయల ఎక్కడి నుంచి వస్తారమ్మా? వెళ్ళు. పిల్లలు ఏడుస్తున్నారయ్యా, కొంచెం కట్టివ్వండి అయ్యా. ఏంటమ్మా, ఎక్కడి నుంచి వస్తారమ్మా అసలు? ఏంటి? అయ్యా, ఇంకో పేపర్ ఉండయ్యా. పేపరా? ఇదిగో. అమ్మా పట్టు, నీకు కూడా వేస్తాను. లేదమ్మా, అంకుల్ నాకు చాలానే వేశారు. అమ్మా, అందరు ఎక్కువ కొనుక్కుంటున్నారు, మనం ఎందుకు తక్కువ కొనుక్కుంటాం? వాళ్ళంతా మంచివాళ్ళమ్మా, ఏ పాపం చేయని వాళ్ళు, పుణ్యాలు మాత్రమే చేసేవాళ్ళు, పెద్దల మాటే వినేవాళ్ళు. అయినా వాళ్ళు చేసే పుణ్యాలేంటి, మనం చేసే పాపాలేంటమ్మా? నా ఒక పూట తింటే ఇంకో పూట దొరకదమ్మా. అయినా మనకు పాపాలు చేస్తే ఖాళీ అక్కడుందమ్మా. చూడ్డానికి పెద్ద ఇంటి ఆవిడలా ఉంది. నేను ఈ స్వీట్స్ ఇస్తే తీసుకుంటుందో తీసుకోదో. సర్లే, ఏదో ఒకటి చేద్దాం. హలో, అవునా? ఎప్పుడు? అమ్మా, ఇది కొంచెం తీసుకోండి అమ్మా. మా అత్తయ్యకి యాక్సిడెంట్ అయింది, నేను వెళ్ళాలి. వచ్చేస్తున్నా. ఏంటి ఫోన్ రింగ్ అవుతుంటే ఫోన్ మాట్లాడుతున్నాడు? ఏంట్రా, ఫోన్ రింగ్ అవుతుంటే ఫోన్ మాట్లాడుతాం, ఏం సంగతి? అసలు ఏం జరిగిందంటే, అదిరా జరిగింది. ఓహో, నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను రా. సరే, నేను వెళ్తున్నా, ఉండు. సృష్టికి అంతం ఉంది, కానీ తల్లి ప్రేమకు అంతం లేదు. ఇలాంటి తల్లుల ప్రేమ అరుదుగా దొరుకుతుంది. దొరికినప్పుడు విడిచిపెట్టకండి. ఇట్లు మీ షరీఫ్.